నేను పార్లమెంటు సభ్యుడు అయిన దగ్గర నుంచి మన రాష్ట్రానికి ఒక జోన్ కావాలని అహర్నిశలు కూడా కృషి చేస్తూనే వచ్చాను. ఒక సందర్భంలో ఇచ్చాపురంలో రాత్రిపూట కూడా స్టేషన్ లో పడుకొని దీక్ష చేశాను, శ్రీకాకుళం స్టేషన్ లో దీక్ష చేశాను, విశాఖపట్నం స్టేషన్ లో దీక్ష చేశాను. పార్లమెంటు వేదికగా ఎంతో మంది అన్నారు, ఇది అవుతుందో లేదో, ఎందుకు రోజు మాట్లాడతారు దీని గురించి అంటే, సాధించేంత వరకు కూడా అలుపు లేకుండా పోరాటం చేస్తామని 12 సంవత్సరాలుగా చేస్తే మొన్న జూన్ 1వ తేదీన మన కళ తీరే విధంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఒకటి ఏర్పాటు చేసుకున్నామనంటే అది తెలుగువాడి తాలూకా పోరాట ప్రతీక అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రధానమంత్రి గారి తాలూకా ఆశీస్సులతో, అలాగే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారి తాలూకా ఆశీస్సులతో ఒక పక్కన జోన్ ని మనం ప్రారంభించుకున్నాం. జోన్ వస్తే మనకి కొత్తగా ట్రైన్లు కూడా వస్తాయి. ఇక్కడ దగ్గరగానే పొందూరు స్టేషన్, అక్కడ నుంచి కూడా చాలా మంది ట్రైన్ సదుపాయం వినియోగించుకొని దూరానికి, అలాగే విశాఖపట్నంకి ఏ కార్యక్రమం ఉన్నా వెళ్ళడానికి ఆ ట్రైన్ మార్గం కూడా మీరందరూ వినియోగించుకుంటున్నారు. దానికోసం ఒక ప్రయత్నం చేస్తున్నాను. అందులోనే భాగంగా మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారికి అడిగితే మన ప్రాంతం తాలూకా కష్టం చూసి మొట్టమొదటిగా శ్రీకాకుళం నుంచి నేరుగా తిరుపతి వెంకన్న స్వామికి ఒక ట్రైన్ స్టార్ట్ చేసుకున్నాం అన్నది కూడా ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ఘనతగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అది ప్రారంభం మాత్రమే. మన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి నుంచి తిరుపతి వెంకన్న స్వామి వరకు కనెక్ట్ చేసే విధంగా ఒక ట్రైన్ వేసుకున్నాం. కానీ నా కళ ఇంకా బలంగా ఉంది. మన ప్రాంతం నుంచి హైదరాబాద్ కి ట్రైన్ వెళ్ళాలి, మన ప్రాంతం నుంచి వారణాసి కూడా ట్రైన్ వెళ్ళాలి, గుజరాత్ కి కూడా ట్రైన్ వెళ్ళాలి, చెన్నైకి వెళ్ళాలి, బెంగళూరుకి వెళ్ళాలి. పెద్ద పెద్ద పట్టణాలు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో మన శ్రీకాకుళం నుండే ట్రైన్ ఆవిర్భవించి ఇక్కడ నుంచి మన ప్రయాణికులందరికీ కూడా సదుపాయం కల్పించే విధంగా ఉండాలి. కేంద్ర మంత్రిగా దానికోసం ఎంత శక్తి కావాలంటే అంత శక్తిని నేను జోడించి ఆ కళని కూడా నిజం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ తిరుపతి ట్రైన్ ఏదైతే ఉందో ఇది పొందూరులో కూడా ఆగాలని చాలా మంది నాకు రిక్వెస్ట్ చేశారు. అది వీలైనంత త్వరగా నేను చేయిస్తానని కూడా పొందూరు మండలం వాళ్ళకి అందరికీ తెలియజేస్తూ ప్రశాంతి ఎక్స్ప్రెస్ గురించి కూడా చెప్తున్నాడు. ప్రశాంతిని కూడా ఇక్కడ ఆపే విధంగా నేను చర్యలు తీసుకుంటాను, మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. ఒక పక్కన ఇది చేశాం. అలాగే మన జిల్లాలో రైతులు ఎక్కువగా ఉన్నారు. వ్యవసాయం మనపై ఎప్పుడు కూడా నిరంతరం ఫోకస్ చేస్తూ ఉండాలి. అటువంటి వ్యవసాయానికి 2 పంటలు కూడా సాగునీరు అందించడానికి చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టు నేరేడి బ్యారేజీ. వంశధార మీద ఉన్నటువంటి నేరేడి బ్యారేజీ 1960లో దానికి శ్రీకారం చుట్టారు. దానికి ఎన్నో కమిటీలు వేసి ఎన్నో సార్లు డిస్కషన్ చేస్తే ఆఖరికి ఎంత ప్రయత్నం చేసినా సరే దాని మీద ఒక గజెట్ అనేది, ఒక ఆలోచన అనేది ఎప్పుడు కూడా ఈ 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా కలిసి చేసుకోలేకపోయాయి. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో ఉంది, అలాగే ఒడిశాలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు అందరితో కూడా సమన్వయం చేసుకొని 60 సంవత్సరాలకు ఉన్నటువంటి సమస్యకి గెజెట్ ఆర్డర్ తీసుకొని వచ్చి నేరేడి బ్యారేజీ సమస్యను కూడా పరిష్కరించిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. ఆ బ్యారేజీని మనం నిర్మించుకోగలిగితే మనకి కేవలం ఈ ప్రాంతంలోనే కాదు, ఇచ్చాపురం ప్రాంతం వరకు కూడా, అంటే సుమారు వంశధారి నది నుంచి 140 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఇచ్చాపురం ప్రాంతం రైతులకి కూడా 2 పంటలు పండించుకునే సాగునీరుని మనం ప్రతి ఏటా కూడా వాళ్ళకి పంపించే అవకాశం ఉంటుంది. అలాంటి సమస్యను కూడా దృష్టి పెట్టి ఈ రోజు పరిష్కరించాం. కేంద్రీయ విద్యాలయ మన పలాసలో మనం మొదలు పెట్టాం. ఇలా చాలా కార్యక్రమాలు మన 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేశాం. అందులో పొందూరు మండలం అని అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఈ పొందూరు మండల ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఖాదీ. ఆ ఖాదీకి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చింది. కానీ ఆ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపుని మరొక అడుగు ముందుకు నడిపించాలని, జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ GI ట్యాగ్ ఒకటి సాధించాలని నేను ఎంపీగా అయినప్పటి నుంచి ఒక ప్రయత్నం చేస్తున్నాను. స్థానికంగా రవణ గారి సహకారంతో, అందరి తాలూకా సహకారంతో పొందూరుని కూడా, పొందూరు ఖాదీని GI ట్యాగ్ ఈ రోజు సాధించగలిగామనంటే అది కూడా మన కూటమి ప్రభుత్వం తాలూకా ఆశీస్సుల వల్ల అనేది మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇలా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్ళి సామాన్యులకి మేలు చేయాలని, పేదవాడికి మంచి జరగాలని, మనలాంటి గ్రామాలన్నీ కూడా బాగుపడాలని ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకోసమే జరుగుతుందనేది మీరందరూ కూడా గుర్తించాలి. అలాగే ఈ రోజు మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం, గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారం చేస్తుందో దాన్ని మాత్రం తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిలో పడుతుంది. వాళ్ళకి కావాల్సింది చిందరవందర చేయాలని, సర్వనాశనం చేయాలని, దానికోసం ఏ నాయకుడు కనబడితే విమర్శలు చేస్తున్నారు, ఏ ప్రభుత్వం మీద ఏ కార్యక్రమం
చేసే దాని మీద విమర్శలు చేస్తున్నారు. కానీ ఆల్రెడీ 5 సంవత్సరాలు గాడి తప్పిన రాష్ట్రం ఎలా నష్టపోయామో ప్రజలందరూ కూడా అనుభవించారు. మీరందరూ కూడా కష్టాలు పడ్డారు. అలాంటి సమస్య మరొకసారి రాకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు నిరంతరం మీ తాలూకా ఆశీర్వాదం మన కూటమి ప్రభుత్వానికి అందించాలని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ రాపాగలో ఇంత అద్భుతంగా చేసినటువంటి కార్యక్రమానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క సోదరుడికి సోదరిమణికి, ముఖ్యంగా మన కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు చేసినటువంటి కార్యక్రమం ఏదో నాయకులు వస్తే వాళ్ళకి